అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ప్రసాద్ ది వ్లాగర్. నేను మీ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ ట్రైలర్ ఉత్సవం. సో చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. మనకేంటి అంటే ఈ నాటకాలు వేసేవాళ్ళు కదా పాతకాలంలో, వాళ్ళకున్న కష్టాలని కానీ అలాగే బాధల్ని కానీ వాళ్ళు కోరుకునేది ఎక్కువేమీ లేదు. ఒక ఎంకరేజ్మెంటు, అలాగే జనాలు కొంచెం చూసి బాగా ఎంజాయ్ చేయటము, ఇది మాత్రమే కోరుకుంటున్నాం, అంతకుమించి ఏమీ కాదు. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, గుర్తించట్లేదు అనే టైప్లో అయితే బాధను వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది మనం ట్రైలర్ని చూస్తే కనుక. సో చాలామంది అయితే ఉన్నారు, చాలా లెజెండరీ యాక్టర్స్ ఉన్నారని చెప్పొచ్చు. బ్రహ్మానందం గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, నాజర్ గారు ఉన్నారు, అలాగే రఘుబాబు గారు, ఆమని గారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక కంప్లీట్ ఎమోషనల్ అండ్ లవ్ మూవీ అని చెప్పొచ్చు. చూడడానికి అయితే మాత్రం అలా అనిపిస్తూ ఉంటుంది మనకి. సో చాలా బాగుంది ట్రైలర్ అయితే మాత్రం. డిఫరెంట్గా అంటే లవ్కి సంబంధించి ఉంది మన రెజీనా కసాండ్రా గారితో, అలాగే ఎమోషనల్గాను ఉంది. అలాగే లాస్ట్లో మన ప్రియదర్శి గారు వీళ్ళందరూ కూడా మరి నాటకాన్ని కండక్ట్ చేసి వీళ్ళతో నాటకం వేయించినట్టు తెలుస్తూ ఉందన్నమాట చూస్తుంటే. సో ఆ ఎంకరేజ్మెంటు అదంతా చూసి వీళ్ళు మురిసిపోవడం కానీ, అలాగే వీళ్ళలో వీళ్ళు పడే బాధ కానీ అన్నీ కూడా బాగా క్యాప్చర్ చేశారని చెప్పచ్చు. సో మరి ఇప్పుడున్న ఆడియన్స్కి ఇది కనెక్టింగ్గా తీస్తే మాత్రం చాలా బాగుండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో తెలిసిందే కదా, నాటకాలంటే ఇంతకుముందు పాతకాలంలో బాగా ప్రాచుర్యం పొందాయని చెప్పొచ్చు. అంటే ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఉండేది ఆ రోజుల్లో. వచ్చి వీధి నాటకాలు చూడటము అవన్నీ ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళు ఆ కాలంలో వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు నెమ్మదిగా అసలు నాటకాలు అంటే ఏంటి అనే ఇదిలోకి అయితే వచ్చేసారనమాట. సో ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కువ తెలియదు. సో తెలిసేలా చేయడానికైతే కొంచెం ట్రై చేశారని తెలుస్తూ ఉంది చూస్తుంటే మాత్రం ఈ ఉత్సవం మూవీతో అయితే. ఇక ఎవరి క్యారెక్టర్కి వాళ్ళైతే న్యాయం చేసినట్టు తెలుస్తూ ఉంది. మన బ్రహ్మానందం గారు కానీ, ప్రకాష్ రాజు గారు కానీ, అలాగే నాజర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ యాక్టింగ్తోనే జనాలకి ఏడుపు తెప్పించగలరు, నవ్వు తెప్పించగలరు, మొత్తం అంతా కూడా క్రియేట్ చేయగలరు అనమాట. సో వాళ్ళ క్యారెక్టర్స్కి 100% న్యాయం చేస్తారని తెలిసిన విషయమే. అలాగే ఇంకా రెజీనా గారి క్యారెక్టర్ కూడా కొంచెం కీ రోల్ అయ్యేలా ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా మన హీరో గారు ఎలా నటిస్తారు ఏంటి అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. కాకపోతే కొన్ని డైలాగ్స్ ఏంటి అంటే మాత్రం స్టోరీని కొంచెం రివీల్ చేసి మిగతాదంతా థియేటర్లో చూసేలా అయితే ప్లాన్ చేశారు. అంటే రెజీనా గారు అనే డైలాగ్స్ ఉన్నాయి కదా, నువ్వు లవర్గా ఎన్నోసార్లు మెప్పించావు కానీ మనిషిగా మాత్రం ఓడిపోయావు అన్నట్టు కానీ, ఇంకొన్ని డైలాగ్స్ అయితే మన ప్రకాష్ రాజ్ గారు చెప్పేవి కానీ, ఇవన్నీ కూడా స్టోరీలో ఇన్వాల్వ్ చేసేలా ఉన్నాయి. అలాగే నాటకం వేస్తూ ఉంటే ఎవరిదో హెడ్ కట్ అయినట్టు ఇవన్నీ కూడా కొంచెం మనకి క్యూరియాసిటీని పెంచేలా అయితే ఉన్నాయన్నమాట. చూద్దాము ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఇది నా ట్రైలర్ రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.